వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనితో ముచ్చట్లు. కొబ్బరి పాలతో చేసిన ఈ పులావ్ అసలు అల్టిమేట్ ఉంది. పులావ్ ఇంత టేస్ట్ బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా చికెన్ కర్రీతో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే మట్టి కుండలో నెయ్యి వేసేసి తర్వాత బిర్యానీ మసాలాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ వేసాను. మీకు నచ్చితే బీన్స్, బఠానీ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ గా ఫ్రై చేసుకున్నాను. బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒకసారి లైట్ గా 2 minutes అలా ఫ్రై చేసేసి ఇందులో ఒక గ్లాస్ కొబ్బరి పాలు, ఒక గ్లాస్ ఏమో నార్మల్ వాటర్ యాడ్ చేశాను. పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని నీళ్లు పోసేసి మిక్సీ పట్టి స్ట్రెయిన్ చేసేసుకుంటే కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి. ఆ ప్రాసెస్ అయితే స్కిప్ చేశాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. పులావ్ ఉడుకుతున్నప్పుడు 1-2 సార్లు కలపండి, సో దట్ మసాలా అంతా రైస్ కి బాగా పడుతుంది. ఇంకేముంది, కొబ్బరి పాలన్నం రెడీ. ఫ్రెష్ గా ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగుందో చూసారా. అవును, ఇంతకీ ఈ మట్టి పాత్రలో ఇంకే రెసిపీ ట్రై చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా కమెంట్ చేయండి.